వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ కృష్ణ. టుడే స్పీడ్ న్యూస్. బాయ్కాట్ 2000 చైనా పర్యటనలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జా 5 రోజుల పర్యటనలో భాగంగా చైనా వెళ్లారు. అలాస్కా ఎయిర్లైన్స్ విమానంలో మరిన్ని లోపాలు బయటపడ్డాయి. అందులోని వాయిస్ రికార్డర్లో డాటా తుడిచిపెట్టుకుపోయింది. విమానం విడిభాగాలు రోడ్లపై, ఇళ్ల పరిసరాల్లో పడ్డాయి. అమెరికాలోని నార్త్ డకోటాలో బొగ్గుగని కార్మికులకు మంచు యుగం నాటి ఏనుగు భారీ దంతం లభ్యమైంది. కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ AI పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా ఆయుధాలను మరింత పదునెక్కించాలని అగ్రరాజ్యాలు భారీగా కసరత్తు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా 4వ సారి, మొత్తంగా 5వ సారి అధికారం చేపట్టడం ఖరారైంది. పొరుగు దేశమైన భూటాన్ భూమిని చైనా భారీగా కబ్జా చేసింది. చరిత్రపరంగా భూటాన్ కు ఎంతో కీలకమైన బెల్ కాన్ఫరెన్సో ప్రాంతంలో ఏకంగా టౌన్షిప్లు నిర్మించడం మొదలుపెట్టింది. రోయా హెష్మతి అనే మహిళ హిజాబ్ ధరించలేదని కారణంగా ఇరాన్ ప్రభుత్వం ఆమెకు 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది. జపాన్ లో భూకంపం దాడికి కూలిపోయిన ఓ ఇంటి శిథిలాలలో చిక్కుకున్న 90 ఏళ్ల వృద్ధురాలిని 5 రోజుల తర్వాత సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. కారులో వెళ్తున్న ఇజ్రాయెల్ పౌరుడిని ఆదివారం వెస్ట్ బ్యాంక్ లో కొందరు దుండగులు కాల్చి చంపారు. బంగ్లాదేశ్ దక్షిణ ప్రాంత జిల్లా కాక్స్ బజార్ లో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రోహింగ్యా శరణార్థుల శిబిరాల్లో 1000కి పైగా గుడారాలు అగ్నికి ఆహుతయ్యాయి. చైనా రాజధాని బీజింగ్ లోని జాతీయ మ్యూజియంలో డిసెంబర్ 9న ప్రారంభమైన గ్రోటో కళా ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంటోంది. చారిత్రక కళాఖండాలు, అవశేషాలు సజీవంగా ఉన్నట్లు చూపిస్తున్న ఆధునిక ఆడియో విజువల్స్ టెక్నాలజీ చూపరులను కట్టిపాటిస్తోంది. 2024 సంవత్సరానికి సంబంధించి హాజ్ యాత్రపై భారత్, సౌదీ మధ్య అంగీకారం కుదిరింది. జెడ్డాలో జరిగిన కార్యక్రమంలో ఒప్పందం పత్రాలకు ఇరు దేశాల మంత్రులు సంతకం చేశారు. భారత్ వాయుసేన మరో ఘనత సాధించింది. పాకిస్తాన్ తో ఉన్న నియంత్రణ రేఖకు సమీపంలో కార్గిల్ వైమానిక తలంపై తొలిసారి C-130J రవాణా విమానాన్ని రాత్రివేళ దించింది.